సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ సార్, ఆస్ట్రేలియా నుంచి కూడా ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్, మీకు గుర్తుందో లేదో, ఆస్ట్రేలియన్ వార్ కాలేజ్ 8 కంట్రీస్ మిలిటరీ ఆఫీసర్స్ మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ కూడా వచ్చేలారు. నాకు ఎలా అంటే కొన్ని సంకేతాలు మీరు అర్థం చేసుకోవాలి. సో ఇజ్రాయెల్ నుంచి అటు ఆస్ట్రేలియా నుంచి కూడా సంకేతాలు అందినాయి. అమెరికా ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ గెట్ ఇన్ అండ్ దెన్ ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని మూడింటిని డిస్మాంటిల్ చేయబోతున్నారు. డిటరెన్స్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఇరాన్కి ఉన్న డిటరెన్స్ కెపాసిటీ ఏంటి, ఏం చూపించి భయపెడుతుంది, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రపంచాన్ని. నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, కబడ్దార్ కొడతాను, ఇదే కదా. మాలిక్యూల్స్ ఇంకా ఆయుధాలు ఇంకా ఇంటిగ్రేట్ కాలేదు. అది ఇంటిగ్రేట్ అయినా కొన్ని ఉన్నాయి సార్, ఉన్నాయి ఇంటిగ్రేట్ సార్. ఇంటిగ్రేట్ కాకుండా ఇంత పెద్ద కథ 15 ఏళ్ళ నుంచి నడవదు సార్. నడవదు, వెరీ ట్రూ. ఒకసారి మనం డీటెయిల్ డిస్కషన్కి వెళ్ళేప్పుడు వెళ్ళలోగా ట్రంప్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడింది పీసీఆర్ ప్లే చేయండి. వారు ఇందాక తెల్లవారుజామున In the Iranian regime, Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. Yes, congratulated the Prime Minister Benjamin B. Netanyahu అని కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన ఏ పరిణామాలు తమను ఇక్కడ దాకా తీసుకొచ్చాయనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అంటే he has tried his level best to justify their action on nuclear Iran. వాసుదేవన్ సార్, మీరు గమనించే ఉంటారు, ఏప్రిల్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు, ఒక 60 days టైం ఇస్తున్నాను నేను, ఏప్రిల్ మే. సో మీరు 60 రోజుల్లో కనుక వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం, ఇరాన్ రండి కూర్చొని మాట్లాడుకుందాం, నేనేదో అవుట్రైట్గా వచ్చి బాంబింగ్ చేయట్లే మిమ్మల్ని, ఫస్ట్ వచ్చి కూర్చోండి మాట్లాడుకుందాము, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్కి ఆల్రెడీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇదివరకు వెళ్ళినప్పుడు మీరు కొన్ని పర్మిషన్స్ ఇవ్వకపోతే మేము మిమ్మల్ని ప్రెజరైజ్ చేసాం, అప్పుడు ఒబామా టైంలో అది యాక్చువల్గా. సో అప్పటి నుంచి కథ నడుస్తూనే ఉంది. 100% వాసుదేవన్ సార్, ట్రస్ట్ మీ, ఇజ్రాయెల్ హ్యాజ్ న్యూక్లియర్ బాంబ్స్, ఇరాన్ హ్యాజ్ న్యూక్లియర్ బాంబ్స్. ఇరాన్ ఎన్రిచ్మెంట్ ఇజ్రాయెల్ కూడా కలిగి ఉందా అంటే 100% సార్. అసలు యు ఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం, మీకు ఎక్కువ తెలుసు సార్. ఇజ్రాయెల్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, ఇరాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, ఇండియా ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, పాకిస్తాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ పవర్, అమెరికా, ఫ్రాన్స్ సూపర్ న్యూక్లియర్ పవర్, రష్యా, చైనా. సి ఒక 100 out of 195 countries in the world, 100% 10 countries have the nuclear edge. దాంట్లో ఇక ఇదే లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సమన్యాయ పాలన చేస్తా, కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే పరిపాలించబడుతున్న రాజ్యాల దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండటం వేరు, డెస్పాటిక్గా, ఆటోక్రటిక్గా, రిలీజియస్ మెంటాలిటీతో, అంటే ఎక్స్ట్రీమ్ రిలీజియస్, ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిస్ట్, నాట్ బీయింగ్ రిలీజియస్ ఇస్ నాట్ ఫండమెంటల్, అల్టిమేట్గా మీరు చెప్పి అదే, ఫండమెంటల్ టు ద కోర్. అంటే మీన్ తప్పితే ఎవరు లేడు ప్రపంచంలో, మా తప్పితే ఇంకోటి ఏం లేదు అనే ఈ భావనను చూడండి. ఈ ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిజం ఈజ్ ఏ బిగ్ థ్రెట్ టు హ్యూమనిజం సార్.
ఎక్స్ట్రీమ్ ఫండమెంటలిజం ఈజ్ ఎ బిగ్ థ్రెట్ టు హ్యూమనిజం. సరే, ఇప్పుడు ఇందాక ప్రెసిడెంట్ చెప్పారు, మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. ఏ మేరకు అవి ధ్వంసం అయి ఉండొచ్చు? ఎందుకంటే ఫోర్డో పర్వత శ్రేణువులను ఆనుకొని చాలా గట్టి రాకట అది. ఇది ఈ బాంబర్స్ B2 స్పిరిట్ బాంబర్స్ నుంచి ఈ MOPలని వదిలారు, అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ ని వదిలారు. అవి 200 అడుగులు లోపలికి వెళ్ళిపోతాయి, వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి. బంకర్ బస్టర్ బాంబ్స్ అయ్యే సార్. 100% 200 ఫీట్ల నుంచి బాగా రాకెట్ టెరైన్ అనుకోండి 200 ఫీట్లు, కొద్దిగా ఈ మామూలు మెత్తమట్టు అనుకోండి ఇంకా కిందకి వెళ్ళిపోగలిగి అక్కడ మొత్తాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి. అదే అబ్సల్యూట్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ బాంబ్. ఐ మీన్ బయట ఏమీ హడావిడి చేయదు, అసలు ఏం లేదు, లోపలికి ముందర పెనట్రేషన్ జరుగుతుంది సార్. లోపలికి ఆ 200-300 ఫీట్ వెళ్ళిన తర్వాత ఎక్కడ పగలాలో అక్కడ పగిలిపోతాయి, పగిలిపోయి చాలా అవి నిర్వీర్యం అయిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఆపకపోతే, ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు, సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటున్నారు మీరు. సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నదానికి మీ దగ్గర ఎవిడెన్స్ చూపించమని చెప్పాం మేము, అది కూడా మీరు చూపించలేకపోయారు. సో కాబట్టి ట్రంప్ హ్యాస్ గివెన్ ఎనఫ్ టైం, ఇంకా ఫైనల్గా ఇది జరిగింది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వాసుదేవన్ సార్, హౌ రష్యా, చైనా, నార్త్ కొరియా, టర్కీ విల్ రియాక్ట్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ 2 hours బ్యాక్, 3 hours బ్యాక్. ఒక 3 గంటల క్రితం జరిగిన దానికి ఈ దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్-ఇజ్రాయెల్ వార్ నౌ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ వార్. ద మొమెంట్ అమెరికా స్టెప్డ్ ఇన్, చైనా కానీ రష్యా కానీ చూస్తా ఊరుకో. నేను చెప్తున్నాను, దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. దిస్ ఈజ్ వేర్ మాలాంటి ఈ 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి మేము చదువుకున్నంత ఇప్పుడు మనకి ఈ విశ్లేషణలో రావాలి బయట. ఏంటంటే ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి అంటే సార్, తప్పనిసరిగా అవుట్ స్టాండింగ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్ అవి ఉంటాయి కదా, ఆబ్వియస్లీ చాలా ఉన్నాయి కదా, బిట్వీన్ అమెరికా అండ్ చైనా, బిట్వీన్ రష్యా అండ్ అమెరికా. అవన్నీ ఇప్పుడు ఇరాన్ అడ్డం పెట్టుకొని దే ట్రై టు సెటిల్ ద స్కోర్స్. ఇది ఇరాన్-ఇజ్రాయెల్ వార్ని అడ్డం పెట్టుకొని దే ట్రై టు సెటిల్ ద స్కోర్స్. నెంబర్ 1 పాయింట్ ఇది జనరల్గా ఎవరైనా చెప్పగలరు, కామన్ సెన్స్ ఉన్నాళ్ళు. కానీ లోతుగా విశ్లేషణ చేసి చెప్పినప్పుడు తప్పనిసరిగా మీరు గమనించండి, ఇప్పుడు ఆయుధ మ్యానుఫ్యాక్చరింగ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దేశాలైన అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ, ఇజ్రాయెల్ కానీ, వీటిల్లో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే నెక్సస్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెషిన్స్ ఆఫ్ వెపన్స్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ బిలాంగింగ్ టు వెపన్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్లస్ పొలిటీషియన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ, ఆ నెక్సస్ ఏదైతే ఉందో దాని మూలంగా ఇప్పుడు తప్పనిసరిగా థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా మనం గమనించాలి. సార్, నాకు ఇక్కడ 2 సందేహాలు సార్. ఒకటి, చైనా కానీ ఇప్పుడు రష్యా ప్రిపేర్నెస్ అంతగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే అక్కడ జరుగుతున్న వాళ్ళకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న అండ్ చైనా దగ్గరకు వచ్చేప్పటికి చైనా ప్రిపేర్నెస్ ఉన్నప్పటికీ చైనా ఉపయోగించే వెపన్స్ మీద అందరికీ 2 నంబర్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. వాళ్ళు నిజంగా, అంటే ఇప్పుడు నానా పులి కదా, వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి వెపన్స్ తీసుకొచ్చి ఉపయోగిస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. రెండోది, చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొరియాతో తలగొక్కుంటుందా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సీపెక్ దెబ్బతింది. ఏది మన బెలూచిస్తాన్ దెబ్బతింది. బెలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని వాళ్ళు రాని ఇట్లా ఆ గ్వాదర్ పోర్ట్ పోయింది. వాళ్ళకి $50 బిలియన్ అమౌంట్ వాళ్ళకి గోడ కొట్టిన సున్నం. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇంకో సున్నం తగిలించుకుంటుందా? చైనా డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ దిగకుండా నియో కొలోనియలిజం వేలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, పొలిటికల్ స్పేసు, సైబర్ స్పేసు, మ్యారిటైమ్ స్పేసుల్లో ఒక బాంబు పడకుండా నిర్వీర్యం చేసే విధంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా చైనాకు ఒకటేనండి, చైనాకు ఇంకో పేరు ఏంటంటే నక్కజిత్తులు. చైనాకి ఇంకొక పేరు ఏమన్నా ఉందంటే ఫాక్స్ జాకల్ మెంటాలిటీ. డైరెక్ట్ కొట్టదు అది ఎప్పుడు. దానికి ఉన్న అది లోతైన అధ్యయనం చేసి అమెరికాని ఎట్లా కొడితే అమెరికా మాట ఉంటుంది, ఇలా ఇజ్రాయెల్ ఎట్లా మనం దాటి తీసుకొచ్చుకోవాలనే దాని మీద ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ట్రేడ్ విషయంలో అమెరికా చైనా దెబ్బతగలకుండా 100% ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి బోత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి వాళ్ళు డైరెక్ట్ మిలిటరీ కాన్ఫ్రంటేషన్లోకి రాకుండా కోల్డ్ వార్ పరిస్థితుల్లోనే కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది వాసుదేవన్ సార్. సో ప్లీజ్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్. ఐఎమ్ సెయింగ్ అదే అంటే వాళ్ళ పిఎల్ఏ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కంప్లీట్ లేదు ఎయిర్ వార్ఫేర్ అయినా అంత కంప్లీట్గా ఏది చేసినా కానీ టాసిట్గా అండర్ ది కవర్
ఆబ్వియస్గా ఏం చేయదు, కోవర్ట్గా ఏం చేయదు, ఓవర్ట్గా ఏం చేయదు, కోవర్ట్గా చైనా తప్ప